7 వేలల్లోనే 5 రోజుల కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్, సీతామఢి యాత్ర. వెంటనే ఈ కింది నెంబర్లకు కాల్ చేసి బుక్ చేసుకోండి. ముందుగా నేను కొంచెం అనివార్య కారణాల వల్ల సమయానికి నేను రాకపోయినందుకు చాలా బాధపడుతూ మీరందరూ గమనించి ఉంటారు. 3 నుంచి మీరందరూ వెయిట్ చేస్తున్నారు దేవుని సేవకులందరూ. కాబట్టి ఇది మన్ననగా భావించి పెద్ద మనసుతోటి సరే నన్ను ఇక్కడ వచ్చినందుకు, అలాగే నన్ను ఆశీర్వదించినందుకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ మనకు ముఖ్యంగా ఈ వార్డ్ కౌన్సిలర్ మాన్య వెంకన్న గారు, అలాగే మన ఫాదర్ సంపత్ గారు, అలాగే శామ్యుయల్ గారు, అలాగే కేఎస్ ఫాదర్ గారు, మన కౌన్సిలర్ మన పోతరా స్వామి గారు, భూక్యా సీను గారు, అలాగే ఎడ్ల వేణు గారు, అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి ముఖ్య నాయకులతో పాటుగా మన మాజీ కౌన్సిలర్ నారాయణ గారు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఉమా గారు, అలాగే దేవుని బిడ్డలు మా తమ్ముడు సోదరులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా సంతోషం. నిజంగా కూడా నేను ఈ స్టేజ్ మీద ఈసారి ఇలా మీ ముందు నేను ఇట్లా మాట్లాడతా, నా ఆలోచనలు మీతో పంచుకుంటాను. నేను ఎప్పుడు కళ్ళు కూడా అనుకోలేదు. ఎలక్షన్స్ కంటే ముందు మనం గమనించాం, చాలా మంది మిత్రులు రావడం, మన జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక మీటింగ్ పెట్టి క్రిస్టియన్ మైనారిటీ సంఘం వాళ్ళందరూ మీకు మేము మద్దతు తెలుపుతామని చెప్పేసి రావడం, వారు మీటింగ్ పెట్టి నన్ను వెన్నంటుండి ఈ గత నెల రోజులు నన్ను నడిపించి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మాస్టర్లు కావచ్చు, నా క్రిస్టియన్ మైనారిటీ సోదరు మనందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముందుగా ఈ క్రిస్మస్ పండగ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లుండి జరగబోయే క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకోవాలని, మీరందరూ మానుకోట నియోజకవర్గం అభివృద్ధి జరగాలని ఏకైక లక్ష్యంతో మీరందరూ ప్రార్థనలు చేస్తారని మీ అందరి దీవెనలు కోరుకుంటున్నాను. మనకు తెలుసు, డిసెంబర్ 25వ తారీఖు యేసు ప్రభు జన్మించిన దినం. అప్పుడు పాపాలు జరుగుతున్న తరుణంలో యేసు ప్రభు గారు స్వయంగా దేవుడు తన బిడ్డను మన వద్దకు పంపించి మన కష్ట సుఖాలలో పాలు పంచుకొని వారి రక్తాన్ని చిందించి మన పాపాలు కడగాలనే ఉద్దేశంతో ఏకైక లక్ష్యంతోనే మనకు ఇక్కడికి పంపించడం. నిజంగా మనకు బైబిల్ చరిత్ర అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ పవిత్ర మాసం డిసెంబర్ మాసం మన క్రిస్టియన్ మైనారిటీ సోదరులందరికీ ఎంత పవిత్రం మనకు తెలుసు. అందరూ ఆయురారోగ్యాలతో మన సుఖ సంతోషాలతో ఉండాలి. అలాగే నేను ఇక శాసనసభ సభ్యునిగా నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత నేను అసెంబ్లీ అయ్యి అడుగు పెట్టినో లేదో అధికారిక ప్రోగ్రాం ఉందని చెప్పేసి ఈరోజు కొంచెం కన్ఫ్యూజన్ ఉండడం, అలాగే నేను అన్నింటినీ సమన్వయపరచలేకుండా కొన్ని చిన్న చిన్న మనస్పర్ధాలు కూడా చాలా మండలంలో జరిగినందుకు నేను చింతిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ పొద్దున 4 నేను దిగిన వెంటనే నాకు అందరు అధికారికంగా ఇవాళ ప్రోగ్రామ్ మీ చేతుల మీద జరగాల్సిందని చెప్పడం తక్కువ సమయంలో. ఎందుకంటే చాలామంది మన పాస్టర్లు చెప్పడం ఏంటంటే రేపు ఆదివారం పవిత్ర దినం, మేము దేవుని ప్రార్థన చేసుకున్నాం, ఈరోజు మాకు మీరు ఎటువంటి కార్యక్రమాలు పెట్టకండి, అందుకే ఈరోజు పెట్టుకుంటేనే బాగుంటుందని చెప్పడం వల్ల నేను హడావుడిగా పెట్టుకోవడం, మీకు ఇంతసేపు లేట్ అవ్వడం కూడా దానికి ముఖ్య కారణం. అలాగే మీరందరూ ఏకవాక్యంతో నా వెన్నట్టుండి మొన్నటి ఎలక్షన్లో నన్ను భారీ మెజార్టీతో మహబూబాద్ చరిత్రలో కన్నీ విని ఎరగని విధంగా మీరు నన్ను 50,000 మెజార్టీతో గెలిపించినటువంటి మా సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మనం చూసాం, గత ప్రభుత్వానికి మార్పు కావాలని ఏకైక లక్ష్యంతో మీరు ఈసారి మార్పు కోరుకున్నారు. మీరు అనుకున్న నాయకులు మీరు గెలిపించిన ఇప్పుడు బాధ్యత అంతా మా మీద ఉంది. ఈ 5 సంవత్సరాలు మీరు కోరుకున్న విధంగా, మీకు నమ్మకం కలిగే విధంగా మేము పాలించాలని ఏకైక లక్ష్యంతోనే మేము రావడం. అలాగే మన క్రిస్టియన్ మైనారిటీ సోదరులు
వారు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు వారు వెలుపుచ్చడం జరిగింది. వారు ఏంటంటే ఈ గిఫ్ట్ ప్యాక్లు ఏవైతే ఉన్నాయో చివరి వరకు ఆగకుండా మొదటి 2 వారాలు డిసెంబర్ మొదటి 2 వారాలు ఇచ్చే విధంగా మీరు మీ అధికార పార్టీకి తెలియజేయండి అని చెప్పడం నిజంగా. అంటే డిసెంబర్ 15వ తారీఖులో మీ గిఫ్ట్ ప్యాక్లు ఇవ్వాలి అని చెప్పి వారు చెప్పినటువంటి వాళ్ళు మనకు ఒక మాట చెప్పడం, అది నేను వాళ్ళకు చేసే విధంగా నేను మా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. వచ్చే క్రిస్మస్ పండుగ నుండి 15 రోజుల ముందు ఇచ్చే విధంగా మనం చర్యలు తీసుకుందాం అని చెప్పి నేను ఈ సభాముఖంగా చెప్తూ, అలాగే కొన్ని ఊళ్ళలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. కొన్ని ఏరియాలో గ్రేవ్ యార్డ్ లేకపోవడం, అలాగే చర్చిలకు పర్మిషన్ ఇవ్వకపోవడం అంటే చిన్న చిన్న సమస్యలు చెప్పడం జరిగింది. నేను వాళ్ళందరికీ మాట ఇచ్చా. సరే, నేను చిన్నప్పుడు సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్లో చదువుకున్నా. చిన్నప్పటి నుంచి నేను బైబిల్ పఠనం చేస్తూ ఉండేవాడిని కాబట్టి చాలా వరకు మీ నీతి నియమాలు ఏంటో నాకు చాలా వరకు తెలుసు. మీరు కష్టపడి ఎక్కడైతే గిరిజన ప్రాంతాలు ఉన్నాయో లేదా దళిత ప్రాంతాలు చదువుకోకుండా ఎక్కడైతే తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారో ఆ ప్రాంతాల్లో నుండి మీరు వాళ్ళని బయటకు తీసుకురావడం, ప్రతి ఆదివారం చర్చిలో వాళ్ళ గురించి ప్రేయర్ చేయడం, ఎవరికి చిన్న సమస్య వచ్చినా కూడా హాస్పిటల్ పోవడం, వాళ్ళు ట్రీట్మెంట్ అయ్యి బయట డిశ్చార్జ్ అయ్యేంత వరకు వాళ్ళ బాగోగులు చూడండి. నేను స్వయంగా చూసి డాక్టర్గా ఎవరి కుటుంబానికి చిన్న సమస్య వచ్చినా వాళ్ళందరూ రావడం, వాళ్ళకు ధైర్యం ఇవ్వడం, నిజంగా కూడా ఇది నిజంగా ఈ కమ్యూనిటీకి చెందుతుంది. ఎందుకంటే మనం చాలా మంది చూస్తాం, ఎవరైనా సొంత వాళ్ళు వస్తారు కానీ ఇలా మన కొరకు ప్రేయర్ చేసి మన బాగోగులు చూసే వాళ్ళు నేను నిజంగా కూడా ఈ కమ్యూనిటీలో చూడడం జరిగింది. నేను అక్కడే చెప్తా ఉన్నా, రాబోయే రోజుల్లో మనకు కష్టపడి మనం ఈసారి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి రాగానే మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, మేము పాలకులుగా మేము పాలించడానికి రాలేదు, మేము సేవ చేయడానికి వచ్చిన మాట చెప్పడం జరిగింది. అదేవిధంగా మానుకోట ప్రజలకు, మానుకోట నియోజకవర్గ ప్రజలకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏదున్నా మేము సేవల దృక్పథంతోనే రావడం జరిగింది అధికారం ఈ పార్టీలోకి అధికారంలోకి. అలాగే ఇప్పుడు శాసనసభ సభ్యత్వాన్ని తీసుకోవడం ఏకైక లక్ష్యం అదే, సేవ చేద్దామనే ఉద్దేశంతో రావడం జరిగింది. కాబట్టి మనం కలిసి పనిచేద్దాం. ఏ చిన్న సమస్య ఉన్నా ఎవరికున్నా కూడా డైరెక్ట్గా మా వద్దకు రండి. మీరు మధ్యలో పెద్దవాళ్ళని తీసుకొని రావాల్సిన అవసరం లేదు. మీకు చర్చి పరంగా కానీ ఏ చిన్న చిన్న సమస్యలు ఉన్నా నేను ఇక్కడ పాస్టర్గా చెప్తా ఉన్నా, మీరు నేరుగా వచ్చి సంప్రదించవచ్చు, మీ సమస్యలను మీరే స్వయంగా పరిష్కరించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ముందు అనేక కార్యక్రమాల్లో కూడా నేను కూడా పాల్పంచుకోవడానికి తెలియజేస్తూ మరొకసారి 25వ తారీఖు క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ.